హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 13 ఎకరములు. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం మర్ల గ్రామం దగ్గర ఉంది. ఈ ప్రాపర్టీ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఎలాంటి వ్యవసాయం చేయకుండా ఉంది. ఈ ప్రాపర్టీలో ఎలాంటి బోర్వెల్స్ లేవు, అదేవిధంగా ఎలాంటి రోడ్డు మార్గం కూడా లేదు. అయితే ఏదైనా వ్యవసాయ పని నిమిత్తం అయితే రైతు స్థలం మీద ఈ ల్యాండ్లోనికి వెళ్ళి రావచ్చును. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగినది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ అమ్మకందారులకు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క అమ్మకపు సమాచారం మాకు వీడియోతో పాటు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ప్రాపర్టీ కొనుగోలుదారులకు ముఖ్య గమనిక: మీకు ఏదైనా వ్యవసాయ భూమి కావాలంటే అనగా కొనదలిచినట్లయితే మీకు ఏ ప్రాంతంలో వ్యవసాయ భూమి కావాలి, ఎంత భూమి కావాలి, ఎంత ధరలో ఉండాలి, ఏ విధమైనటువంటి ల్యాండ్ కావాలి అనగా మెట్ట భూమి, మాగాడిన భూమి మొదలగు సమాచారంతో పాటు మీ యొక్క వ్యక్తిగత సమాచారం కూడా మాకు పంపించగలరు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ మొదలగు వివరంలోకి వెళ్తే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగినటువంటి రైతుల యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ మొత్తం సర్వే చేయించి ఇదివరలోనే హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ ప్రాపర్టీపై ఎలాంటి వివాదములు లేవు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అనగా పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A లిస్ట్ నందు అనగా ప్రభుత్వం వారికి చెందిన లిస్టులందు ఈ యొక్క ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ ఈ లిస్టులో లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఈ సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరములు లేవు. ఈ ప్రాపర్టీపై ఎలాంటి కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక పరిశీలించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ నందు ఏ విధమైన అగ్రిమెంట్స్ కానీ లేదా మోర్గేజెస్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్, రిజిస్టర్డ్ పరమైన అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర అన్ని ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కలిగిన రైతు 1 ఎకరం ధరను 1,50,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 1,00,000 రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అమ్మకాలు, కొనుగోలు సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.